బాగా చేసావా? అంత అడవిడి అయిపోయింది బాబా. ఏడి మల్లుడేడి? అవును ఏడీడు. రే సత్యబాబు. డాడీ డాడీ ఏంటి మబ్బులేసి అంతా చీకటైపోయింది. కొంపదీసి పెళ్లిగానే అయిపోదు కదా. అపశకున పక్షి కళ్ళజోడు తీసి చూడు. చూడు ఎంత ఎండ ఉందో. ఎండ ఉంది. అత్తయ్యా. ఏంటి బాబు? ఇందు ఏదత్తయ్యా? రెడీ అవుతోంది, పైన స్నానం చేస్తుంది. నందు టవల్ దేవే. ఏంటే టవల్ టవల్ అంటే వినబడ్డం లేదా? ఇవ్వకపోతే ఇలాగే వచ్చేస్తావా? అబ్బా మేము చూడలేక చేస్తున్నాం, తీసుకో. చూడలేకపోతే బయటికి వెళ్ళండి, నేను రెడీ అయ్యి వస్తా. ఇందు. హే బావా, ఇక్కడేం చేస్తున్నావు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. అవునా? ఏమైనా బావా, నీ అంత అందగాడి భూమండలం మీద ఎక్కడా ఉండడు తెలుసా? నేను ఒప్పేసుకున్నాను. అయితే ఇక మేమెందుకు? అయితే బయలుదేరండి. పెళ్లి కాకుండానే చట్టా బట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. కలికాలం. వాళ్ళిద్దరూ బావ మరదళ్ళండి. బావా, నా కోసం చిన్న పని చేసి పెట్టవా? చెప్పు ఇందు, నీకోసం నన్ను ఏం చేయమంటావు? బావా, నన్ను గోడెక్కించవా? ఈ గోడ ఉంది, నథింగ్. కమాన్ ఎక్కు, నా మీద ఎక్కు ఎక్కు ఎక్కు. కమాన్. అదే అదే. చూసావా ఎంత సింపుల్ గా ఎక్కిచ్చేసిన గోడ? సారీ బావా. సారీ దేనికి? కాలు టచ్ అయిందనే. కాదు, నేను పారిపోతున్నా. ఓకే ఓకే. ఇందు. బావా బాయ్. నువ్వు పారిపోవద్దు ఇందు, ప్లీజ్ ఇందు. ఏం చెప్పమంటారు? పెళ్లి కూతురు పారిపోయిందని చెప్పా. పెళ్లి కూతురు పారిపోయిందంట. పెళ్లి కొడుకు ఏమైందిరా? ఇందు గోడ దూకి పారిపోయింది. ఇంత ఎత్తు గోడ ఎట్టా ఎక్కు దూకిందిరా? కాబోయే పెళ్ళం కదా అని నేనే ఎక్కించాను. కత్తిరించేద్దాం. ఆడేదో ఒకటి చేస్తుంటారు కదా. సరే ట్రిక్ చేసావరా? చెప్తా. ఈ రిమోట్ బటన్ నొక్కు. ఏం కాదుగా, ఏం కాదు నొక్కు. కొట్టారా? పద. ఏంట్రా ఇది? అయిపోయాడు వాడు ఈ రోజు మనోడి చేతిలో. సౌండ్ రాకూడదు. సౌండ్ రాకుండా అదేలా సార్ ట్రై చేయి. అది అమ్మాయి పిలుస్తున్నాడు. ఇలా రమ్మా. ఏంటి? ఆకలేస్తుందన్నా. రెండు ఇడ్లీ పెట్టి అన్నా. చచ్చిపోయేటట్టున్నా. ఏంట్రా ఇదేమన్నా సత్రం అనుకున్నావా? చంపేస్తాను. ఫ్లాష్ బ్యాక్ వద్దు. కట్ చేయి కట్ చేయి కట్ చేయి. సౌండ్ లేకుండా అమ్ముకుంటే వెళ్ళిపో. అలాగేలే. 10 మిస్డ్ కాల్సా? ఎవరబ్బా? హలో, ఈ నెంబర్ ఎవరిదండి? ఎందుకండి? ఈ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారండి. నేనే చేశానండి. ఎందుకండి? పని లేక. ఏంటి మిస్డ్ కాల్స్ ఇచ్చింది కాకుండా వెట్టకారమా? వెట్టకారం గుంటూరు కారం పక్కన పెట్టు గాని మొదలెట్టు. అదే వాట్స్ యువర్ నేమ్, మీ వాయిస్ చాలా బాగుందండి, మిమ్మల్ని అర్జున్ గా చూడాలనుందండి. ఇవన్నీ విని విని చాలా బోర్ కొట్టేసింది. వేరేమైనా కొత్తగా ఉంటే ట్రై చేయండి రా. నువ్వు చెప్పింది కరెక్టనే. అయితే స్ట్రైట్ గా వచ్చేస్తా. పార్క్ వెళ్దామా? పార్కా? హోటల్. హోటల్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. మరింతే స్ట్రైట్ గా మాట్లాడితే ఇలానే ఉంటుంది. నోరు మూసుకొని ఫోన్ పెట్టు. స్టూపిడ్ ఫెలో. ఏమైంది? ఎవడో నేను మిస్డ్ కాల్ ఇచ్చానని ఫోన్ చేసి నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. మిస్టర్ కాలా? ఎవరు? అయ్యయ్యో, ఇది మా బాబాయ్ నెంబర్. మీ బాబాయా? అవును, ఇందాక నేనే ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఎవరో అనుకుని ఏదేదో అనేసాను. ఒకసారి ఫోన్ చేయవా? సారీ చెప్తాను. నేను చేయాల్సిందంతా చేసావురా. ఇప్పుడు నువ్వే చూసుకోవాలి ఇదంతా. కూర్చో. ఓనర్ ఇప్పుడు నువ్వు. మళ్ళీ చేసిందిరా ఇది. ఇప్పుడు అయిపోయింది. రేయ్, నీకు వేరే పని పట్టాలేదా? బాబాయ్, నేను పింకీని. ఏ పింకీ, నువ్వా? మరి ఇందాక ఎవరమ్మా ఫోన్ చేసింది? ఆ నెంబర్ ఎవరిది? ట్రైన్ లో ఒక అక్క పరిచయం అయింది, చాలా బాగుంది. నీకైతే కరెక్ట్ మ్యాచింగ్. ఇదిగో అదేదో తిక్కలలాగా ఉంది, దాంతో నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. రేపు నేను స్టేషన్కి వస్తానమ్మా. ఓకే బాయ్. ఇందాకేదో మాట్లాడాలంట. చిచి, దాని గురించి అసలు వద్దు. ఫోన్ పెట్టే. హలో హలో. ఏమైంది పింకీ? కట్ అయిపోయింది అక్క. అమ్మాయా తిట్టావా? ఇరగదీసి పడేసి అదో తిక్కలది. తిక్కల్ది? ఆ తిక్కల్ది కూడా మాకు దొరకట్లేదురా. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పరా? చెప్పరా అసలు. చందు, ఏంటన్నయ్య? న్యూస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఈ ఛానల్స్ వాళ్ళకి నోరు ఎక్కువైపోయి ప్రతిదానికి పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూడు, మైక్ దొరికింది కదా అని ఎలా మాట్లాడుతున్నాడో. లాభం లేదురా, ఏదోటి చెయ్యాలి. ఈ కెమెరాకి బండరాయి కట్టి బావిలో పడేస్తే ఆ పని చేయరా, పేడ వదులుతుంది. చిన్నడా, డోంట్ టచ్ కెమెరా.
మీడియా వాళ్ళతో పెట్టుకున్నామంటే ఈ దేశమే అతలాకుతలమైపోద్ది, జనజీవనం స్తంభించిపోద్ది. నోటేట్. ఈ ముక్క 25 ఏళ్లుగా వింటున్నా, ఒక్కసారి జరిగింది లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య ఈ డిస్కషన్ అంతా ఎందుకు, పడైనవుతా చెప్పు. పడేరా. కొడలా ఏంటి మావయ్య? ఈ అదవులిద్దరు కలిసి నా కెమెరాని బావిలో పడేస్తానంటున్నారమ్మా. నువ్వే దిక్కమ్మా. చందు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, తప్పేంటి? అన్నయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మర్యాదగా కెమెరా ఇచ్చేయి. నీ డొక్కు కెమెరాకి ఆయుష్ బాగుంది, లేకపోతే ఈ పాటికి నూతులో నానుతా ఉండేది. ఏంట్రా ఛాన్స్ మిస్ చేసావు? అన్నయ్య కెమెరా బాయిలో పడేస్తే ఇంకోటి కొనుక్కుంటాడు కదా, ఓపెన్ చేస్తే ఏం చేద్దాం? ఆయన్నే బాయిలో పడేస్తే ఇంకో పీడ వదిలిద్దిగా. మరి ఇంకెందుకు ఆలస్యం? ట్రై చేయండి రా. మీ 2 బాడీలు ఈ బాడీ నుంచే వచ్చి నేను సంగతి మర్చిపోతున్నాయినా. మినిస్టర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని గడ్డలాడించండి. ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క. ఏంట్రా గన్ను చూస్తే భయపడతాను అనుకున్నావా? అయ్యో ఏమైంది తాతయ్య? అట్లా కుతలమంటే ఇదేనా? నవనాడులు స్తంభించడం అంటే ఇదేనమ్మా. బండి వాళ్ళు తీసుకొస్తారు కదా? తెస్తారమ్మా. Thank you, శంకరన్న. ఇది సెక్షన్ సెక్రటరీ చెల్లెలా? పూరి కాలేజ్కి వస్తుంది ఏమిరా నాయనా? 500 రా పందెం, 1000 రూపాయలు వెళ్తుంది. Idiots. బుద్ధి లేదా? సారీ సారీ. ఏంటమ్మో రాణి గారు, పడిని కాగితాలేగా, అయ్యో రాళ్ళు పడినట్టు ఎందుకు బిల్డప్? కాలేజీ కొత్త? కాలేజ్ కి పాతే, ఈ కాలేజ్ కి కొత్త. పేరేంటో చెప్పట్లేదురా మేడం గారు, ఎత్తుకుని ఆడిస్తే చెప్తారేమో. పొద్దున్నే చావు చుట్టూ తిరుగుతున్నారేట్రా? ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? సెక్షన్ శంకరన్న చెల్లెలరా. అంటే నన్ను డ్రాప్ చేసింది సెక్షన్ శంకరా? వీళ్ళ కోసం కాకపోయినా ఈ నాయాలు నా దగ్గర చేసిన అప్పుల కోసమైనా వదిలే అమ్మా. ఓకే చాలు, లేవండి, క్షమించా. ఈ ఒక్క ఛాన్స్ చాలమ్మా, మిగిలిన జీవితం అంతా బ్రతికేయడానికి. ఓకే జంప్. అయ్యా అయ్యా అయ్యా, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా నువ్వు సెక్షన్ శంకర్ చెల్లెలు అంట కదమ్మా. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా, కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోడా? అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, అయితే ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఉంటే ఏంట్రా గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ అమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఉండు. గంటే కదా అని ఆపేసావా? గుత్తి కోస్తా. కాలేజ్కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకు? ఎందుకేంటే మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంటి యాదగిరి, వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కుని పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు ఐస్. ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడరా? మన కాలేజీకి అమ్మాయి వచ్చింది ఐస్. అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా మరి? అమ్మాయి సెక్షన్ శంకర్ గారి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకి మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మని తెల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు? సార్ ఇక్కడ సెక్షన్ శంకర్ గారి చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారి చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసావు అవతలకి, అప్పుడు తెలీదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేట్రా? బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంటి? వెళ్ళు లోపలికి. నమస్తే మేడం, నా పేరు చందు, మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదన్నా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే
ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నావు. నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీగాడి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే దేవుడా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడు ముందు చూడ. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? 2 చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కబడ్డీ పోతాం. పద 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 పద. ఎవరు చూడరు. రేయ్ అందరు కళ్ళు మూసుకోండి రా. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదూ పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో అప్పటిదప్పటి తాండ్రే. 1 2 3. సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడినేం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో. ఈడి గంట గణ 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 వాయించేస్తా. వద్దు సార్. అమ్మా నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బెండ్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు. అవమానం నీకే కాదు నాకు కూడా అయింది. నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళ పొడి చదువు పెట్టారు. పోలీసులైతే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ సమయంలో బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా. కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు చెప్పిందు నాకు చాలా దాహంగా ఉంది. ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తా. అమ్మా నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇంద్రా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడ? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్ పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడున్నాడు. ఎవడు ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో, ఇప్పుడేంటి వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదానివమ్మా. వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో. నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడి చేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బొగ్గలు పట్టుకుని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు? గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా? ఏంటి పొడి చేస్తావా? వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మా పింకీ ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట.
సార్ ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేయండి సార్. వదలొద్దు. ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. నువ్వు కాలేజీలోనే పెద్ద దాదావా? మా ఇందుని అది చేస్తానన్నావంట. సార్ ఏదో బుద్ధి గట్టి తిని అమ్మాయి తప్ప పనిలాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దాం అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అర్థమైందిరా, నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నావు? ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. పుడుస్తావు కస 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 అని. అట్లా నేనేం అనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఈతొచ్చా? ఈత దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గలగల 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 వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు. బుద్ధుందా నీకు అసలు? వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పకల్లా? ఏమైందేంటి? వాడు నన్ను చంపండి, నేను వాడు నీళ్ళ తోస్తాను. మరి ఈతొస్తే బొత్తాడు, లేకపోతే చేస్తాను. నువ్వురా అనే లైట్ ఓకేనా? నువ్వు సూపర్ రా. నువ్వు ఎప్పటికైనా సైంటిస్ట్ అవుతావు. ఏమైనా ప్రయోగం చేస్తానని చెప్పు, నేను స్పాన్సర్ చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. హలో, మీరు ఆడుతుండండి. హలో హలో ఆంటీ, నేను ఎందుని బాగున్నారా? ఏం బాగులేమ్మా, ఇప్పుడే భోజనాలు తిండి తిప్పలు మానేసి తలో మూలా కూర్చుని ఏడుస్తున్నావమ్మా. ఏమైందండి? ఏం చెప్పమంటావమ్మా, చిన్నోడు ఇంతవరకు ఇంటికి రాలేదు. రోజులు అసలే బాగలేవు. గడప మా వాడు అసలే ఒడ్డు పొడుగు బాగుంటాడేమో, ఏ అమ్మాయినా లవ్ లో పడేసి పీకల దాకా ముంచేస్తే బయట పడ్డానికి మా వాడికి ఈత కూడా రాదమ్మా. ఈత రాదా అంటే? వాడికి ఏదీ రాదమ్మా. పింకీతో మాట్లాడతావా అమ్మా? లేదంటీ, నేను రేపు చేస్తాను. పింకీ బాబాయ్కి ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఆ బ్రహ్మంగాడు కూడా లేడే. ఏంటిది? నేను నుంచి ఏమైపోయావు? అతను బానే ఉన్నాడు కదా, ఏంటి మాట్లాడుకున్నా మొద్దులో కూర్చున్నావు? కొంప తీసి నా ఫ్రెండ్ పొడి చేసావా? పాపం ఇతనికి మాట పడిపోయిందేమోనే. ఇదిగో రాసి చూపించు. పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు ఫోజు కొడతాడు, అక్షరం ముక్క రాదు. హలో హలో, ఎవరు? నేను ఇందుని. మీరు బతికే ఉన్నారా? ఏ అమ్మా, చచ్చాను అనుకున్నావా? ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాను తల్లి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఏమీ తగలలేదమ్మా. ఒళ్ళంతా హోనం అయిపోతే అలా అడుగుతావేంటమ్మా నంగ నచ్చిలాగా? మా తల్లి, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సావాసం వద్దు తల్లి, నన్ను వదిలే. హలో చందు, ఆయన బతికే ఉన్నారు. కానీ పాపం చాలా అప్సెట్ గా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి. నేను వస్తా. నువ్వా? ఎందుకు? వద్దొద్దు, వాళ్ళ అన్నయ్య పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా నా గురించే కదా జరిగింది. నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి. ఓకేనా? అదంతా నేను మేనేజ్ చేస్తా కదా, నువ్వు పదా. ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు, వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నా కదా, ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. పక్కనే రా. ఓకే, పక్కనే రమ్మన్నాను, రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్. చంద్రు ఇంకా రాలేదంటమ్మా. అదే చూస్తున్నాను అత్తయ్య. అమ్ము వద్దు, బ్యాకే బెటర్. హాయ్ అక్క. ఇందు అత్తయ్య, నేను చెప్పాను కదా ట్రైన్ లో. ఇందు. నమస్తే ఆంటీ. నమస్తే. వెనకెవరు? మా చుట్టాలబ్బాయి. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అండి, రండి లోపలికి వెళ్దాం. ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు. ఏదో ఉన్నంతలో కట్టుకున్నాం. ఆంటీ ఆకలేస్తుంది, తినడానికి సున్నుండలో జంతికలు లాంటి ఏమైనా పెట్టచ్చు కదా? అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు, మా ఇంట్లో అవే ఉన్నాయి. అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివే కదా ఉంటాయి, అందుకని. తెస్తాను, కూర్చో. మీరు కూర్చోండి. కూర్చో. హలో చుట్టాలబ్బాయి, తీసుకోండి. హాయ్ పింకీ. హాయ్ అక్క. దా. ఇందు సిగ్గుపడబాగా తిను. కావేరి. హాయ్. హాయ్ ఇందు. నువ్వేంట్రా? ఏమండి, ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాలబ్బాయి. దొరికాడు. వీడా? వీణేగా మొన్న ఈ టీజింగ్ లో పెట్టుకుని బొక్కలో తీసుకున్నా. లేదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. సారీ.
ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఏమే చిన్నోడు ఎక్కడా? ఈయన కూడా ఇప్పుడే రావాలా? ఇక్కడేమన్నావా నాయనా? ఎరా అసలు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? కరెంటు బిల్ కట్టడానికి డబ్బులు ఇస్తే వాడు దొబ్బుతావు. నువ్వు నేను చెప్తాను వాడిని వెనకేశ్వరబట్టే అడ్డగడితే నిల్లు కొడతా అంటావేంటి? అన్నీ ఉన్నాడు కాబట్టి సరిపడి లేకపోతే అసలు ఈ రోజు చంపేస్తావా? చంపక ఏంటి ఉండని అసలు ఈ రోజు ఏడో చెడిపోవాలి. ముస్తి 300 ఇచ్చి 3 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ పెడుతున్నావు. లేకపోతే కళ్ళు మూసి పడుకుంటా ఆస్తి మొత్తానికి ఏలు ముద్ర వేయించుకో. నువ్వు చర్లపర్ల జమీందారివే, జమీందారి మొత్తం నేను లాగేద్దామని. లేడీస్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడచ్చుగా. ఎవరా కొత్తగా మన ఇంటికి లేడీస్ వచ్చింది? ఈ లేడీ ఎవర్రా? మరి అదే నేను చెప్పేది. చందు ఫ్రెండ్. ముందు చెప్పొచ్చు కదా. చెప్పనిస్తే కదా. సారీ అమ్మాయి, ఏమనుకోక. మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ. వి ఫాదర్ అండ్ సన్స్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. ఫాదర్ అండ్ సన్? ఇదిగో మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. నీకు రూపాయరా? చిల్లరది ₹10 ఇడిదైనా చెక్కాల్సింది. ఎవడ నువ్వు? ఐఎమ్ బొక్కన్నా. బొక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. 1,50,000 ఏంటి అట్టపడ్డాడు? చూడబడుతుండే. వద్దులే, రూపాయి బొక్క. ఎందుకు అట్టపడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయలా? అయ్యేంటి? తలకాయ 1, మెడకాయ 2, గుండుకాయ 3. చెప్పు, ఎవరికి చెక్కాలి? మా బావది. మా చేతు, ఈ చేతు. స్నానం చేయలేదంటే బాబు. కాలెత్తు, ఈ కాలెత్తు. ఏంటి తమాషానా? పడిపోడా? మరి అదే ఆ కాలు కింద పెట్టి కాలు ఎత్తచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఎత్తు. స్ట్రైట్ స్ట్రైట్. మెజర్మెంట్స్ అయిపోయినాయి. వెళ్ళి అక్కడ నుంచోమను, ఫోజ్ ఫిక్స్ చేద్దాం. బావా పైకంటే ఇక్కడ నుంచో. 37. ఇదిగో బావా. గురుగారు ఆ పోజ్ చూడండి. ఏంటి నువ్వేమన్నా ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు. కత్తి ఇది తీసుకో బావా. గురుగారు ఈ పోజ్ చూడండి. ఏ పోజు? ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు. తీవై పాడావు అదో ఫోజులు నువ్వు. ఇదిగో మంచి ఐడియా వచ్చిందా? కూర్చోమని చెప్పు. విగ్రహం కూర్చోవడం ఏంటి? అదే వెరైటీ. కూర్చో కూర్చో. కూర్చోనండి. కూర్చో బావా. ఓ చుట్ట పెట్టు. చుట్ట? ఇదిగో బావా చుట్ట. మరి చెంబేమవుతా? చెంబా చెంబు కూడా బాగుంటుంది. పెట్టు. పెట్టా. వెరీ గుడ్. కూర్చో పక్కన. అది అది ఈ ఫోజు ఫిక్స్ అయిపోండి. మొత్తం అయిపోయింది. అవును, ఈ జనాలేంటి గోలేంటి? ఇంతకీ ఏం చేస్తాడు? సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా? ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా? అతనే ఇతను. వీడికి నా ఫోటో ఇవ్వండి. విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా. ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది? డబ్బులు అవుతాయి. ఇందాక 10,000 అన్నావు. ఊతు కొబ్బరికాయ అయితే చాలండి. అది వెళ్ళి పని మొదలు పెట్టు. పని మొదలు పెట్టు. ఇప్పుడు ఇప్పుడు పక్కన నిలబడ్డావేంట్రా? ఇక్కడెక్కు. ఇక్కడెక్కరా? ఎలా కనపడుతున్నా నీకు? ఐస్ ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్. వెళ్ళు వెళ్ళి చెప్పిన పని చూసుకెళ్ళు. సీరియస్ లుక్ ఒకటి. హలో స్పీకింగ్. చందుగాడు దొరికాడు నాకు. కొండిగాడు. ఏ మిస్టర్, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా? ఏమయ్యా షాప్కి వచ్చేది బట్టలు కొనడానికి కాకుండా ఐస్లు అమ్మడానికి వస్తారు. ఐసులు గీసులు ఊసేత్తద్దు. నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా నగలు దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగతనం చేసి పెద్ద దబాయిస్తున్నావు ఏంటి? హైట్ అనుకుంటున్నావా? కొట్టారంటే పళ్ళు రాలుతాయి. నెక్లెస్ ఇక్కడ పెడతాయి. చూద్దాం. చూపించు. సైలెన్స్. ఇతను బట్టలు కొనడానికి వచ్చి నెక్లెస్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసావంటయ్యా. నెక్లెస్ ఎక్కడ ఉంది? చూడు. ఏది టేబుల్ కాదు, బ్యాగ్ చూపించు. చూడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం బాబు. ఇలాంటి జప్పగాళ్ళని చాలా మంది చూసాం. దొంగ మీ ప్రొపరేటర్ని పిలవండి. మీ ఓనర్. ఆయన ఎందుకు సార్ తేవయ్యా. ఏంటి న్యూస్? ఏంటి మీరేనా ఓనర్ దీనికి? అవును. దొంగ ఫేస్ లా కనిపిస్తున్నాయి మాయి. మేము దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగ ఫేస్ ఇడి చూడండి. ముందు ఇడి దొంగతనం చేస్తుంటాడు. నువ్వే దొంగతనం చేస్తున్నావు. చూపించా. ఇటు తిరగా చూసుకోండి. ఏంటిది? దొంగ వెధవ. ఇన్నాళ్ళు మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కొట్టేసావన్నమాట. వీడు జాయిన్ అయినప్పటి నుంచి ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ అవుట్ చేయండి. ఆల్రెడీ రెడీగా ఉంది సార్. రెడీగా ఉందా? 30 పట్టు చీరలు, 22 బ్రాలు, 5 లంగాలు బ్రాలా మొత్తం కలిపి 2,50,000. ఓ మై గాడ్, కాల్ ద పోలీస్. వదిలేసి వెళ్ళిపోతారంట్రా? సార్ దాహం అవుతుంది, కొంచెం మంచి ఇదిగో వాటర్ బాటిల్ అండి. థ్యాంక్స్ సార్. వాటర్ ప్లీజ్. సార్ చచ్చిపోయేలా ఉన్నాను సార్. తినడానికి నేను తెప్పించాను సార్. బిర్యానీ తీసుకురండి సార్. జెంట్లమెన్ సార్. మీకు లెగ్ పీస్ వచ్చిందా?
నేను కాల్చడానికి పెట్టానంటున్నారా? బాబుకి ఇచ్చేద్దామని. ఇచ్చేయి మరి. తీసుకో బాబు. ఓకేనా సార్? ఆమరణ నిరాహార దీక్ష వర్ధిల్లాలి. సార్ ఆమరణ నిరాహార దీక్ష అంటే అంత గొప్పదా సార్? అయితే నువ్వు అర్థం తెలియకుండానే కూర్చున్నావురా? ఏదో అందరు కూర్చుంటున్నారా, నేను కూర్చున్నాను. అంటే నువ్వు చచ్చిన దాకా ఏమీ తినకూడదు అనమాట. అవసరం నీదా మాదా? నాదే. అయితే నువ్వేరా. శంకర్ గారు ఎక్కడరా? ఏం కావాలి? ఒక నేసేయాలి. ఎంత కావాలి? ఇప్పుడు కుదరదు కానీ వెళ్ళు. కుదరదా? ఏ భయమా? దున్నపోతులో ఉన్నారు, ఆ దెబ్బలేంట్రా? ఏం భయమా? ఫైటింగ్ రావా మీకు? మీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు మూడొస్తే మర్డర్ చేసి అవతల పడేసేవాడ్రా. ఇదిగో బ్లాంక్ చెక్, ఎంత కావాల్సినంత రాసుకో. ఎవరినే చేయాలో చెప్పు. అదిరా, అది పౌరుషం అంటే. స్టార్టింగ్ డబ్బులు ఏంట్రా మీకు? రెచ్చగొడితే కానీ రెచ్చిపోరా? రే ఒకడున్నాడు రా, వాడికి ఏజ్ తక్కువే, కాకపోతే హైట్ పెరిగాడు రా. వాడిని వేసేయాలంటే నాకు చేతులు రావట్లేదు, మీరే వేసేయాలరా. వీడేవాడు. ఎరా వాడి చేతిలో మళ్ళీ మమ్మల్ని బుక్ చేయడానికి వచ్చారా? అబ్బా ఏంటి ఆ చందుగాడొచ్చి వీళ్ళని కొట్టెళ్ళిపోయాడా? వాణ్ణేయటం నా వల్ల కాదు నాయను. రే సన్నాసి, ఇన్నావుగా మావయ్య చెప్పింది. కిందో మీదో పడి ఇందుని లైన్ లో పెట్టుకో. ఓ సంతే కదా, ఇంటి చుట్టూ 10 లైన్లు గీస్తా, ఏదో ఒక లైన్ లో పడకుండా ఉంటుందా? కరెంటు పోయిన టైంలో కడుపులో పడినట్టున్నాడు బావా ఈ నా కొడుకు. అవునా వదినా, నిజంగా కరెంటు పోయిందా? చూసావా మన రాజ్యం అంతా ఎంత పచ్చగా విశాలంగా ఉందో. ఈ రాజ్యం మొత్తానికి నేనే రారాజుని, నువ్వే నా మహారాణివి. ఇదిగో ఈడు మన భటుడు. ఎరా అక్కడ రిహార్సల్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. బయలుదేరు. ఇందు ఇందు ఏంటి ఇందు డల్ గా ఉన్నావు? ఆగాగు, మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ డ్రామా రిహార్సల్ చేస్తున్నారు. వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను, నీకు సూపర్ హ్యాపీగా ఉంటుంది. సత్యనారాయణ, ఇదిగోరా మన ఇందు. ఇదిగో ఈడు మా ఊళ్ళో పెద్ద రాజకీయ నాయకుడు, పేరు చంద్రబాబు. కాదు రెడ్డి. ఇదిగో ఈడు మా ఊళ్ళో బెస్ట్ లాయర్, పేరు రామ్ జత్మలని. చెత్తనాయాల, అందుకే ఇలా చెప్పింది నీకు, నోట్లో తిరిగే పేరు పెట్టుకోమని. ఇదిగో ఈడెవడో నాకు తెలియదు, ఈ మధ్యన మా బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. ఈడి పేరు బ్లేడ్ సీనో. ఈ నోట్లో ఎప్పుడు బ్లేడ్ నాంతా ఉంటుంది కానీ అస్సలు తుప్పట్టం తెలుసా? చూసించాలే. నమస్కారం బెట్ట. నమస్కారం అండి. మావాడు ఎప్పుడు మీ గురించి మాట్లాడుతుంటాడు, మిమ్మల్ని ఎప్పుడు ఫోటోలో చూడటమే గానీ డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం చూడటం. ఏంటి ఇదే ఫస్ట్ టైమా? ఫోన్ లో పరిచయం, పార్క్ లో కలవడం అన్ని మర్చిపోయావా? మరి నువ్వు కాకపోతే నలుగురిని తన్ని అందరి ముందు ఐ లవ్ యూ చెప్పడం కాదు. సిగ్గులేదు? చూడాలనుంది రమ్మని చెప్తే పెద్ద పోస్ కొట్టావు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని నువ్వు ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తావా? అయ్యో ఇతను కాదు. రే మ్యాటర్ బాగా వేడిగా ఉందిరా, కూల్ చేద్దాం అంటే వీళ్ళేంట్రా పక్కన అత్తర్ బ్యాచ్. నాకు వదిలే, నేను చూసుకుంటాను. అరే గిరి, ఇందు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరాది? చెత్తనాయాల నన్ను రాయి పెట్టి కొట్టింది కాకుండా ఈ ఎదవ కట్టింగ్ ఏంట్రా? అసలు ఎందుకు కొట్టావురా నన్ను? చూడ్డానికి బాగున్నారని కొట్టానండి. నువ్వు కూడా నాకెందుకో శానా బాగా నచ్చావురా. ఎవడ్రీడు? రాయి వేసింది వాడు కాదు, నేను. నువ్వా? ఏమండి చూస్తే పెద్ద మనిషి లాగున్నారు. మీ ఊర్లో న్యాయం ధర్మం ఉండవా? ఎందుకుండవు? ఏమా చూడ్డానికి చదువుకున్నలాగా ఉన్నావు. మీ ఊర్లో ఒకడు తప్పు చేస్తే ఇంకోటి శిక్ష చేస్తారా? మరి నేను తప్పు చేస్తే మా వాడిని కొట్టడం మీ వాడు చేసిన తప్ప కాదా? తప్పు చేసిన మీ వాడిని ఏం చేయాలి? అరే 4 బీగరా. వెళ్ళి పని చూసుకో. మన పని అయిపోయింది, వచ్చేయండి. ఆగండ్రా. అసలు నన్ను రాయిబెట్టి కొట్టింది నువ్వు, నేను పొరపాటుని కొట్టింది వీడిని. అసలు వీడికి సంబంధం ఏంట్రా? వీడెందుకు కొట్టాడు నన్ను? ఏదైనా కొడితే గిడితే వీడికి ఎంత కొట్టాలి? నోట కొట్టరా. చాలు స్ట్రెయిన్ అయితే వచ్చే. ఇంకేడిందురా, ఈ పట్నం వాళ్ళు నిన్ను మోసం చేసి నీ డాలికి నాడుకు తీసిపోయారు. ఎక్కడ దాక్కునుంటారా? నా బ్లేడ్ మీద ఒట్టు, ఇవాళ వాడి నాడి కొయ్యలేదో నేను మా డాడీకే పడలేదు. నేను కూడా చెప్తాను. వాళ్ళ డాడీకి బీరాలు పడతారా? చోకులతో ఇప్పుడు ఆ నేసేయాలి, సాయంత్రం బీరేయాలి. అప్పటి వరకు గంగను కూడా ముట్టుకోను. బాసు అంటే మంగను వదిలేసావా? రే రా అన్నా
నా ఫోటో లేదేంట్రా? నువ్వు చచ్చాక పెడతానులే. సరే గానీ ఇదేంటో చదువు. Anyone interested to travel North Goa for weekend, please contact room number 102, cot number 28, Levy. అన్నా అది మాకు తెలుసు, మీనింగ్ చెప్పు. ఎవరికైనా నార్త్ గోవా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయమని రాసి పెట్టింది. మనమే అన్నా. ఫారెన్ ఫిగర్ లో ఉంది. లివి అంటే అమ్మాయిని గ్యారంటీ ఏంటి?